తల్లి కడుపులో మనల్ని వేయకముందే ఎరుగున్నాడట. ఒకటి. రెండు, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఆ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగిందంటే దేవుడు నిన్ను ఎరిగి ఉండటమేమో. అసలు నువ్వు తల్లి కడుపులో పడకముందే. ప్రతిష్ఠ ఎప్పుడు జరిగిందంటే అమ్మ కడుపులో పడ్డాక, గర్భస్థ శిశువుగా నువ్వు ఉన్నప్పుడు దేవుని హస్తం ఆనాడే నీ మీదకి వచ్చిందట. అప్పుడే నిన్ను ప్రతిష్ఠించాను అని ఇర్మియాతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. రెండు. మూడవది, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. జనములకు ప్రవక్తగా అంటే ప్రభువు వాక్కుని లోకానికి ప్రచురపరిచేటువంటి సాక్షిగా, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చెప్పండి, ఎప్పుడు చూశాడు? ఎప్పుడు ఎరుగున్నాడు? అసలు పడకముందే. ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది? జనములకు ప్రవక్తగా ఎప్పుడు డిసైడ్ చేశాడు? ఎప్పుడు నియమించాడు? మరి మీ దాసులను ప్రతిష్ఠ చేయడానికి సిద్ధపడి ఉండగా ప్రభు చూపించండి నాయన. మీ దాసుల చేతులు ఉంచుండగా పరిశుద్ధాత్మదేవ మీరే చేతులుంచి మీరు వారుండి ప్రభువ జీవితకాలం మీకు లోబడి నిన్న మహిమ కొరకు ఫలించని జీవితాలు వీరికి దయచేయండి నాయన. వీరిని ఎక్కడెక్కడ మీరు వాడుకోవాలనుకున్నారో, వీరి ద్వారా ఎన్ని కార్యాలు చేయాలనుకున్నారో, ఎన్ని జీవితాలు వెలిగించాలనుకున్నారో, ఎన్ని సంఘాలు నశించిపోతున్న ఆత్మలకు రక్షణ కార్యము జరిగించే పాత్రలై నానాటికి బలాభివృద్ధి పొంది దీర్ఘాయుష్మంతులై అనేక ఆత్మ రక్షణ కొరకు యేసు నామములో వాడబడుదురుగా. మండుతున్న సంఘములను కట్టే పాత్రలుగా అంతవరకు విధేయతను, దీన మనస్సును, సాత్వికమును, శిష్యత్వపు మనస్సును నేర్చుకునే బుద్ధిని పోనీయక హృదయాల్లో స్థిరపరచుకొని మంచి మనస్సాక్షిని సాధన చేస్తూ నాయకత్వాన్ని విధేయత చూపుతూ పెద్దల హెచ్చరికను గౌరవిస్తూ విశ్వాసమును బట్టి ముందుకు సాగే కృపగా ఇచ్చేది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో దేవుని ఏకనామైన యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డలందరినీ, స్త్రీలని, పురుషుల బిడ్డలందరినీ మీ పరిచర్యకై ప్రతిష్ఠించి వారి వరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉన్న దైవజనులందరూ వారిని చేతులు ప్రార్థన చేసి అప్పచెప్పాలి. మంచి మాట. ప్రతి బిడ్డ మీద చేతులు వచ్చి ప్రయోగించాలి. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. అందరు చప్పట్లు కొడతా. స్తోత్రమయ్యా. గట్టిగా చప్పట్లు కొడతాం అందరూ. నీ పరిచర్యను కృతమూర్తించుడే నాడియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ వారసుడానైతే వివరింతును. నీ హర్షించెను నా